ఇంకా లైఫ్ లో మేము బిస్కెట్ల జోలికే పోం. బిస్కెట్లు పాల మీద విరక్తి. లేదు లేదు, బిస్కెట్లకు రాజీనామా చేసేసిన నేను ఇయాలనే. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యాస్త్రవేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి బిస్కెట్స్ ఈటింగ్ ఛాలెంజ్. మన ఛానల్లో ఒక అన్న అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బిస్కెట్స్ ఈటింగ్ ఛాలెంజ్ అని. ప్రతి వీడియో కింద ఈ కామెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా చెల్లి అయితే పట్టు పట్టింది ఈరోజు ఖచ్చితంగా బిస్కెట్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయాల్సిందే. ఆ అన్న పాపం 6 to 7 months నుంచి అడుగుతూనే ఉన్నాడు. అసలు మనము చేస్తూనే లేము, కామెంట్ కూడా రీడ్ చేసినాం కానీ వీడియో చేస్తలేమని మా చెల్లె పట్టు పట్టింది చేద్దామని. సో ఈ రోజు అయితే బిస్కెట్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం. అది కూడా హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అండ్ పాలు. బిస్కెట్స్ తింటే గొంతు పట్టేసుకుంటుంది కాబట్టి పాలు కూడా పెట్టుకున్నాం. పాలు బిస్కెట్స్ తింటూ పాలు తాగాలి. అవునా నిజమా? ఓకే ఓకే, మేము ఇప్పుడు చిన్న పిల్లలం అయిపోయినాం. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? చిన్నప్పుడు కూడా మేము దాంట్లో అద్దెకొని తింటుంటివి. అందరు తింటారు, మనమే కాదు. సో గైస్, ఈ రోజు అయితే అన్న కోసము స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాం మేము. అన్న ఈ వీడియో కింద కామెంట్ పెట్టు, థ్యాంక్ యూ సో మచ్ అని. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయాలని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ బిస్కెట్స్ అన్ని తినేసి పాలు తాగి ఎవరైతే ఫస్ట్ డన్ చెప్తారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. అసలు ఈ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఒక్క ప్యాకెట్ లో 20 బిస్కెట్స్ ఉన్నాయి గైస్. 20 బిస్కెట్స్ అంటే ఒక్కరికి 3 ప్యాకెట్స్. నాకు ఈ 3, నీకు ఈ 3. ఓకే, లేదు లేదు, ఇవి నాకు ఇవి నీకు. సరే, ఎట్లయితే అట్లా. ఏమైంది, అన్ని బిస్కెట్లు ఒకటే. దీంట్లో 20 20 20. అమ్మా, 60 బిస్కెట్లు చిన్న. అరే, నేనే విన్నర్ అయిపోతాను. అంత సీన్ లేదు, రోజు నువ్వు విన్ అవుతావా? అయినా లాస్ట్ వీడియోలో నేను విన్ అయింది. నువ్వేనా? బాయ్ గెటప్ వేసుకున్నప్పుడు నేను కాదు విన్ అయింది. 60 బిస్కెట్స్ తినాలి. ఈ 60 బిస్కెట్స్ ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి ఫుల్ క్రేజీ పనిష్మెంట్ ఉంది. ఈ రోజు కూడా నేనే విన్ అయ్యి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేస్తా. అంత లేదులే, నేనే విన్నర్ అవుతా. ఎవరే చూద్దాంలే. మొన్న ఒక్క వీడియోలో నేను విన్ అందుకే అన్నది. మళ్ళీ ఈ రోజు కూడా నేనే విన్ అవుతాను. సరే చూద్దాం. అబ్బా, జుట్టు ఇట్లా ఎగరేసినంత మాత్రాన విన్నర్ అయిపోవు. ఈడ తింటే విన్ అవుతావు. తింటా, చూద్దాం. చూద్దాం. నేను చూద్దాం అంటున్నా. సరేరా. సరే. ఈ అమ్మితోని పెద్ద తలకాయ నొప్పి నాకు. తలకి నొప్పా? అబ్బా పండు. గైస్, ఈమె నన్ను ఇంత కొడుతుంటది కానీ మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. 3 2 1 గో స్టార్ట్. గైస్, స్టార్ట్ చేసే ముందు ఈ బిస్కెట్స్ అన్ని తీసి ఈ బౌల్స్ లో వేసుకుందాం. ఎందుకంటే అవి చింపుకుంటూ తినేటప్పుడు అవి కింద పడిపోతా ఉంటాయి. సో అందుకని బిస్కెట్స్ అన్ని తీసుకొని బౌల్లో వేసుకుంటే ఫాస్ట్ గా తినేసి పాలు తాగేయచ్చు. అందుకని వస్తాను. బాగున్నాయి. మీద పడ్డాయి. దొంగ పనులు వద్దు. దొంగ
తిట్టు వేసుకుంది నువ్వే నేను తిట్టుకుంటే నీకు పొడవుతాయని తిప్పుకున్నా కాబట్టి గొంగ పాలకు అయిపోయినాయి గైస్. నాయి కూడా అయిపోయినాయి. కొన్ని పాలు మిగిలినాయి, ఓడిపోయినా. నాయి కూడా చూడ అయిపోయినాయి. ఏంటో ఇది ఇంకా చూర ఉంది. గైస్ నేనైతే విన్ అయిపోయినా బిస్కెట్ ఛాలెంజ్ లో. గైస్ నేనైతే ఓడిపోయినా ఈ ఛాలెంజ్ లో. ఓడిపోయినందుకు కూడా సంతోషపడుతున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నా. ఒక చూస్తున్నాను చెప్పిన. ఓకే చిట్టి. అమ్మో అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను విన్ అవుతా అని. కానీ లాస్ట్ మినిట్ లో నేనే విన్ అయినా. పంట విన్ అవుతుంది అనుకున్నా నేను. అయిపోయినాయి అనుకోలే. ఎందుకు పాలు తీసుకుంటుంది బిస్కెట్లు ఉన్నాం కానీ నేను అనుకున్నా. కానీ బిస్కెట్లు అయిపోయినాయి. ఇటు చూడంగా బిస్కెట్లు లేవు. అమ్మో లాస్ట్ నాకు మింగానికి రాలేదు, లేకపోతే నేనే గెలుస్తుండే. ఫస్ట్ నాకు అసలు నమలడానికి రాలే ఫస్ట్. అందుకే నేను చూసి నవ్వుతున్నా. నాకు ఇవన్నీ పేలిపోయినాయి. ఇక్కడ పైన దౌడ ఏమంటారు దాన్ని? దౌడనేనా? దౌడ కాదు, సరే ఏదో ఒకటిలే. ఇక్కడ పైన ఇక్కడ సైడ్లకి బిస్కెట్లు నమిలి ఇట్లా పొక్కులు వచ్చేసినట్టు అయినాయి. సో ఫ్రెండ్స్ మా చెల్లి అయితే ఓడిపోయింది, నేనైతే విన్ అయిపోయినా. కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మా ఈ రోజు పనిష్మెంట్ మాత్రం ఫుల్ క్రేజీ పనిష్మెంట్. మా చెల్లి చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతా? చచ్చిపోవా? సరే చూద్దాం, బతుకుంటావు చచ్చిపోతావు తీసుకున్నాక. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ ఏంటంటే పాలల్లో ఉప్పు కారం కలిపి మా చెల్లికి ఇవ్వాలి.
ఓకే ఓకేనా? ఓకే. ఇంకా చూడు, మొన్న నాకేమో ఇచ్చింది, ఏంటో పనిష్మెంట్. అబ్బా, ఆ పనిష్మెంట్లో నేను చచ్చిపోయినా. ఇప్పుడు చూడు నీకెంత కారం ఇస్తాను. సరే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనం. స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి పాలు, కారం, ఉప్పు. ఇందుకేమో నువ్వు అబ్బా గిచ్చక్ చిట్టి. ఓకే, కలిపేస్తున్నా. ఫస్ట్ ఉప్పు వేసేద్దాం. ఓకే, నేను ఇంకా నీకంటే తక్కువనే వేసిన. ఇది తాగిన తర్వాత మా చెల్లి చచ్చిపోతే నాకైతే సంబంధం లేదు. ఇంకా కొంచెం మిక్స్ అవుతుంది. ఉప్పు కరగొద్దు దాంట్లో. ఉప్పు కరగాలంటావా? మరి వాసన వచ్చింది, అందుకే తీసుకొచ్చి పైన పెట్టింది. కరిగింది, తాగి. ఇంకా పెరుగల్ల పెద్దిరెడ్డి ఎక్స్ప్రెషన్లు వద్దాం. వాసన వచ్చేస్తుంది, ఘాట్ వచ్చేస్తుంది నాకు. ఒక్కొక్క స్పూన్ తాగాల్సిన. అంత లేదులే అమ్మా, ఒక్క స్పూన్ అంట. ఒక్క స్పూన్ పెట్టేసరికంటే పోతుంది. 1 2 ముప్పు మూసుకుంటా అయ్యారా? ఓకే, బలం వచ్చేస్తుంది నాకు ఇప్పుడు. ఓ ఎట్లా అంటే విజయ్ దేవరకొండ లాగా అయిపోతాను. అబ్బో, 1 2 3 స్టార్ట్. భయం అవుతుంది. ఉప్పు ఎంత వేసినావో ఏం పాడు. నీ ముంగట వేసిన ఎంత లేదు. నువ్వేం చేసినా కానీ తాగాల్సింది నువ్వే. ఓకే ఓకే ఓకే. 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. వీళ్ళు కారం ఉంది. కలుపుకొని తాగు. మీ కింద అంతా అడుగున అంటుకుంది. కలుపుతా. పాలాగుండే కొంచెం తాగవచ్చు. నేను విన్నానా, నేను అందుకే ముందే చెప్పిన పనిష్మెంట్ క్రేజీ ఉందని. తాగు ఫాస్ట్, ఒకటే బుక్కలు అయిపోవాలా. ఒకటి బుక్ అంటే ఫుల్ కషం ఉంది ఈడ. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. మూగ సైకిల్ చేస్తుంది గైస్. అమ్మ బాబాయ్, పండు ఎట్లీస్ట్ మన టేస్ట్. మాటలు రావట్లేదంట. ఉన్న కాడికి ఉప్పేసింది, ఉన్న కాడి కారం వేసింది. అసలు పాలగా లేవు అవి. నీళ్ళలో ఉప్పు కారం వేసుకుని తిన్నట్టుంది. అది తాగినట్టు. అమ్మో, ఉప్పు అయితే ఫుల్ వేసింది. బీపీ ఉన్న కూడా బీపీ తెప్పించేటట్టుంది చిట్టి అయితే నిజంగా. అమ్మో అంత గట్టి. అమ్మో ఎట్లా ఉన్న చిట్టి, నాకు నచ్చలేదు చిట్టి. ఎలా ఉంది నా పనిష్మెంట్? చాలా ఘోరంగా ఉంది. మరి అందుకే ఇచ్చింది. ఉప్పు తక్కువ వేసి ఏమవుతుందో చిట్టి. ఏం నార్మల్ ఒక స్పూన్ వేసిన అంతే. ఓవర్ యాక్షన్ చెయ్యకు. తాగు, పని చేసి తాగు. ఇప్పుడు వీడియో అయిపోయినాక మళ్ళీ నీకు కలిపి తాగు. అంత సీన్ లేదు. పండుకుంటావు కదా, ఎవరైనా పండుకున్నప్పుడు నోరు తెసుకోమనుకుంటారు కదా. నీకు నోరు తెసబెట్టి నీరు పోతా, ఇది పోతా. నేను నోరే తెచ్చుకోను, సైలెంట్ అనుకుంటా. నేను ఇట్లా అంటా. నువ్వు అట్లా అన్నాక నేను లేకుండా ఉంటా. ఇంకా అసలు బాగాలేదు పనిష్మెంట్ వల్ల. అవునా? సో ఫ్రెండ్స్, మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేసిన. తన రియాక్షన్ చూసారు కదా, తనకైతే మాటలు కూడా రాలేదు. ఏం చెప్తుంది మన బిస్కెట్లు తిని ఇవన్నీ పేలిపోయినాయి, మండుతున్నది. ఇంకా దాంట్లోనే కారం ఉప్పేసి ఇచ్చింది నాకు, తెలుసా? నిజంగా గైస్, అసలు ఇన్ని బిస్కెట్లు తిన్నాక మాకు బిస్కెట్ల మీద విరక్తి కలిగింది. ఇంకా లైఫ్లో బిస్కెట్లు తిన్నాం చూడు. ఇంకా అన్న ఎవరో కానీ బిస్కెట్లు 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 అని చంపిన మమ్మల్ని.
చేసినందుకు మా సుక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు. నిజంగా ఇక్కడ సైడ్ లకు దవడలు, ఇక్కడ పైన మొత్తం పగిలిపోయింది. నాకైతే ఇక్కడ గుల్ల ఇట్లా ఏమంటారు బబుల్ అయింది తెలుసా. సో ఫ్రెండ్స్ మా చెల్లైతే పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి లీలావతి. హాయ్ సిస్, నా పేరు లీలావతి. పండు సిస్ క్యూట్ గా ఉంది, హాయ్ చెప్పు. హాయ్ లీలావతి. సెకండ్ కామెంట్ వచ్చేసి సిరివల్లి. హాయ్ ఐఎమ్ సిరి, నెక్స్ట్ వీడియోలో హాయ్ సిరి అని చెప్పండి, మాది సీతానగరం, లవ్ యూ. హాయ్ సిరి. హాయ్ సిరి. థ్యాంక్ యూ సో మచ్ సిరి. థర్డ్ కామెంట్ వచ్చేసి సనా స్నేహ. హాయ్ అక్క, నేను సనాని. మీ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఇలానే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి నాకు హాయ్ చెప్పరా ప్లీజ్ ప్లీజ్. హాయ్ సనా. హాయ్ సనా. థ్యాంక్ యూ సనా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. మేము ఎప్పుడు ఇలానే ఉంటూ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. మమ్మల్ని కూడా మీరు అలానే సపోర్ట్ చేయండి. మాకైతే ఈ రోజు వీడియో చాలా క్రేజీ అనిపించింది, ఫుల్ టఫ్ కూడా అనిపించింది తెలుసా. ఎందుకంటే ఆ బిస్కెట్లు తినలేకపోయినాం గైస్. ఇంకా లైఫ్ లో మేము బిస్కెట్లు జోలికే పోము. బిస్కెట్లు పాల మీద విరక్ లేదు బిస్కెట్లకు రాజీనామా చేసేసిన నేను ఇలానే. రాజీనామా చేసేసిందంట. రోజు పొద్దున లేవంగానే బ్రష్ చేసుకుంటది, చల్లినాడు షాప్ కి పోయి పాల ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుకొచ్చుకొని తింటది గైస్. ఇంకా రేపటి నుంచి ఇంకా బిస్కెట్ వద్దు, పాలు వద్దు, చాయ్ వద్దు, ఏమొద్దు. అంతే చిట్టి. అంతే చెప్తుంది కదా, రాజీనామా చేసేసిందంట. రాజీనామా సంతకం పెడదంట, లెటర్ రాయాలి ఇప్పుడు నేను. ఎందుకు ఇందాక పెట్టేస్తున్నా సంతకం? ఎక్కడ పెట్టిన? ఫోన్లోనా? సరే. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.